కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులమంటూ యువకుడిపై దాడికి దిగారు. అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన గంటి కిరణ్ ను అమలాపురం బ్యాంక్ స్ట్రీట్ వద్ద కొందరు మద్యం తాగి దాడి చేసిన ఘటన అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కిరణ్ ను పరామర్శించిన దళిత ప్రజా సంఘ నాయకులు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. సారీ చెప్పండి అది కానీ ముగ్గురు వచ్చారండి. అనుకుంటున్నట్టు 20 మంది వచ్చారు. మొత్తం 20 మంది వచ్చారంటే తను చెప్పమన్నాను. ఎందుకంటే సరే తాగేస్తున్నాను కానీ సరే సారీ అని వెళ్ళిపోమన్నాను. అది వెళ్ళిపోకుండా మళ్ళీ తాగేస్తున్నారండి. మళ్ళీ ఆరు పడితే పార్టీ వాళ్ళ ఆవిడకి పడ్డే పుట్టినరోజు అన్నట్టు పార్టీ వేస్తాను ముందు పార్టీ వేస్తాను రెండు తాగేసాను. మళ్ళీ సారీ చెప్పమన్నాను. తాగేస్తున్నాను మళ్ళీ సారీ చెప్పాను. వెళ్ళిపోన్నాను మా బావాడు అది అది ఊరికి వెళ్ళకముందు తీసుకుంటాను. ఈ లోపల వచ్చేసి ఎక్కడ కొట్టాడు నన్ను కొట్టాడని మీడియా అని కొట్టాడు. తప్పు లేదు నాతో మాట్లాడాడు మంత్రి సుభాష్ తాలూకా ఆయన పంపించిన కొట్టమని ఆయన పంపించాడు. అప్పుడు ఏదైనా చేద్దాం మిమ్మల్ని ఏదైనా చేద్దాం తర్వాత నేను ఏ కొడుకుని రైట్ హ్యాండ్ నల్ల విజయ్ గారు కొడుకుని నేను రైట్ హ్యాండ్ కొడుకుని సుభాష్ తెల్లారు తమ్ముడు మీరు ఏదైనా చేస్తారో సుభాష్ గారు కానీ మీరు ఏదైనా తీసుకుంటారో తెల్లకి ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ సారీ చెప్పమన్నారు. సరే సారీ చెప్పేసి వాళ్ళ బట్టి వెళ్ళిపో నా బజ్జీ కూడా వస్తుంది. ఇంకొచ్చిన తర్వాత నా బండిని ఎక్కడ త్వరగా వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. అలా మాట్లాడుతూ నాకు అందరికీ వచ్చింది. నాకు బజ్జీ చేస్తాను వస్తే మళ్ళీ అందరికన్నా అది నాకు వచ్చాను. వచ్చిన తర్వాత బాబు వచ్చిన తర్వాత ఆమె ఆమె వాళ్ళు వచ్చి మన వాళ్ళు దాడి చేశారా నేను కొట్టాను వాళ్ళ గొడవపడతారు మనకు అనవసరం అలా నీ జోడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు నువ్వు చూస్తావా నేను సుభాష్ మనిషి మీరు ఏం చేసుకోవాలి చూసుకోండి అన్నారు. అంబాజీపేట మండలం పసుమెల్ల గ్రామానికి చెందిన దళిత యువకుడు గంటి కిరణ్ గత రాత్రి అమలాపురానికి ఒక ఏసీ మెకానిక్ పని నిమిత్తం వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో రిపేరు లేట్ అవుతుందని చెప్పి బ్యాంక్ వీధిలో ఉన్నటువంటి ఒక మిర్చి బండి వద్ద మిర్చీలు తింటుండగా అక్కడ నారాయణపేటకు చెందినటువంటి ఎల్లమెల్లి విజయ్ తనయుడు మరి కొంతమంది 15 మందితో కూడుకున్నటువంటి ఒక బృందం ఏదైతే ఉందో ఆ బృందం ఈ గంటి కిరణ్ అకారణంగా ఎలాంటి కారణం లేకుండా నా వంక చూస్తున్నావేంటి నా వంక అవుతున్నావేంటి అని చెప్పి అన్యాయంగా పాశవికంగా దాడి చేసి గాయపరిచారు. గాయపరుస్తూ కూడా మేము మంత్రి వాసంశెట్టి సుభాష్ మనసులో ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న దురుసుగా మాట్లాడుతూ మరి అన్యాయంగా వ్యవహరించారు. ఈ ఘటనపై తక్షణం పోలీసు శాఖ స్పందించి ఆ అల్లరి మోకల్ని తక్షణం అరెస్ట్ చేయాలి.
గాయపడినటువంటి గంటి కిరణ్ కు మెరుగైన వైద్యం అందించాలి, తనకు న్యాయం చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి దళిత ప్రజా సంఘాలుగా ఏదైతే శెట్టిబల్జ యాక్షన్ ఫోర్స్ పేరుతో దాడి చేశారో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు గంటి కిరణ్ అండి. నాది పసుపల్లి విలేజ్ అన్నది. నేను ఏసీ మెకానిక్ చేస్తాను. మా వర్క్ పని మీద అమలాపురం రావడం జరిగిందండి. నేను నా పని ముగించుకుని ఇంటికి తినబండాల దగ్గర తిందామని ఆగినప్పటికీ ముగ్గురు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేయడానికి వచ్చారండి. ఆమె దాడి చేయడానికి వస్తున్నారంటే మన వసంత సుభాష్ ఉన్నారు కదండి, మన మంత్రివర్యులు వాళ్ళ తాలూకు అని చెప్తున్నారు. ఏమన్నా ఎందుకు కొడుతున్నారంటే మేము వాళ్ళ తాలూకు ఏదైనా చేస్తామేమో. ఆ మంత్రివర్యులు మరి సుభాష్ గారు వాళ్ళని కొట్టమని పంపించారంట. నన్ను ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళే కొట్టమన్నారు అన్నారండి. మరి నా పరిస్థితి ఏంటి ఎలాగ ఉన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నేను. అదేదో న్యాయం జరిగే వరకు మీరు అందరూ నన్ను పోరాడుతూనే ఉంటానండి. నేను అది న్యాయం చేయని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. దళిత యువకుడి పైన దాడి చేసిన వాసంశెట్టి సుభాష్ అనుచరులు విజయ్ తనయుడు మరియు అతని బృందాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పలమూరు మోహన్ బాబు డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుడికి అండగా ప్రజా సంఘాలు నిలవాలని, ఎవరైతే వాసంశెట్టి సుభాష్ పేరు చెప్పి దళిత యువకుల పైన ఎస్ఏఎఫ్ ఫోర్స్ పేరుతో దాడులకి పూనుకుంటున్నారో వాళ్ళందరిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పలమూరు మోహన్ బాబు, బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్.